ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శివ సంబంధమైనటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున శంకరుడికి లింగానికి అభిషేకం చేసేటటువంటి విభూది యొక్క వైభవాన్ని చెప్పుకుందాం. ఆ విభూది ప్రతి మానవుడు కూడా తన శరీరంలో 5 అంగాల్లో ప్రతినిత్యము ధరించాలి అని శివపురాణం చెబుతోంది. ముఖ్యంగా లలాటంలో 3 రేఖలుగా ధరించాలి. అలాగే హృదయం మీద, పొట్ట మీద, ఈ 2 చేతుల పైన, జబ్బల దగ్గర, ఇలా 5 భాగాల్లో ధరించాలి. కనీసం లలాటంలోనైనా విభూతి ధరించాలి. అందుకనే విభూది ధరించనటువంటి ముఖాన్ని చూస్తే పాపం అని శివపురాణం చెప్పింది. మరి అటువంటి విభూది యొక్క గొప్పతనాన్ని సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైనటువంటి అత్రి అనసూయలకి పుత్రుడిగా పుట్టినటువంటి దుర్వాస మహర్షి యొక్క వైభవాన్ని కూడా చెప్పుకుందాం. ఇక్కడ ఒకసారి దుర్వాస మహర్షి పితృలోకానికి వెళ్ళాడు. ఈ పితృలోకం ఎక్కడ ఉంటుంది? దక్షిణం వైపు ఉంటుంది. యమలోకానికి దగ్గరగా ఉంటుంది. పితృదేవతలు కూడా అక్కడే ఉంటారు, ఆ దగ్గరలోనే. వాళ్ళ లోకం వాళ్ళది, యముడుండే నరకలోకం వేరే. ఆయన రుద్రాంశ సంభూతుడు కాబట్టి తన శరీరం నిండా విభూతిని అలంకరించుకొని మెడలో రుద్రాక్ష మాలలు ధరించి శివ, శంకర, పరమేశ్వర, జగన్మాత, జగదంబిక అంటూ పార్వతీ పరమేశ్వరులని స్మరించుకుంటూ అడుగుపెట్టాడు పితృలోకంలో. ఆ విధంగా పితృలోకంలో అడుగుపెట్టినటువంటి దుర్వాసుణ్ణి పితృదేవతలందరూ కూడా ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలు చేశారు. ఆ దుర్వాస మహర్షిని ఆయన పరమ కోపిష్టి అని పేరు. ఎందుకని? రుద్రాంశ సంభూతుడు కాబట్టి. వాళ్ళు ఒక ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టారు. అర్ఘ్యము, పాద్యము ఇచ్చారు. అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్లు, పాద్యం అంటే పాదాలు వాళ్లే కడిగారు. ఆ తర్వాత ఆచమనీయానికి శుద్ధమైనటువంటి జలం ఇచ్చి కూర్చోబెట్టి అతిథి మర్యాదలన్నీ కూడా చేశారు. ఆ తర్వాత కుశల ప్రశ్నలు వేశారు. ఎవరైనా మన ఇంటికి వస్తే కుశలం అడగాలి, చల్లటి మంచినీళ్ళు ఇవ్వాలి. అదేదైనా మనం ఆహారం తినే సమయం అయితే వాళ్ళకు కూడా ఆహారం పెట్టాలి. ఇది అతిథి సత్కారం. ఆ తర్వాత కబుర్లతో వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపించడం మొదలైంది. ఆ వినిపించినటువంటి ఆర్తనాదాలకి దుర్వాసుడు బాగా కలతపడ్డాడు. హృదయ విదారకంగా ఉన్నటువంటి ఈ రోదనలు, ఈ హాహాకారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు అని అడిగాడు పితృదేవతలను. వాళ్ళన్నారు, ఓ మునీశ్వర, ఇక్కడికి సమీపంలోనే యమలోకం కూడా ఉంది. అక్కడ పరమ పాపాత్ములను శిక్షించడానికి యమధర్మరాజు ఉన్నాడు. అతడి అధీనంలో
వేలాది మంది యమదూతలు ఉన్నారు. యమలోకంలో 86 నరక కూపాలున్నాయి. ఈ నరక కూపాల యొక్క వర్ణన గరుడ పురాణం చేసింది. చాలా పురాణాల్లో చెప్పినప్పటికీ ప్రఖ్యాతంగా గరుడ పురాణంలో నరక వర్ణన కనిపిస్తుంది. ఆ 86 నరక కూపాలలో అతి భయంకరమైనది కుంభీపాక నరకం. కుంభీపాక కోపం, అది పెద్ద బావి. మహాపాపాత్మల్ని తెచ్చి అందులో పడేసి వాళ్ళని యమదూతలు ఘోరాతి ఘోరంగా శిక్షిస్తూ ఉంటారు. అంటే ప్రతి మానవుడు చనిపోయిన తర్వాత ఆయన ఆత్మని ఒక యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. ఆ యాతనా శరీరానికి బాధలు కష్టాలు ఉంటాయి. నూనెలో వేయిస్తారు, మళ్ళీ తీయగానే మామూలుగా అయిపోతుంది. అది యాతనా శరీరం. అయితే ఓ మహర్షి, అక్కడ వేసే శిక్షలు, అక్కడ పాపులు అనుభవించే యాతన వర్ణించడం అసాధ్యం. శిక్షలు అనుభవిస్తున్నటువంటి పాపాత్ములు చేసేటటువంటి ఆర్తనాదాలు ప్రతిరోజు మాకు ఇక్కడ దాకా వినిపిస్తూ ఉంటాయి. మేమైతే అలవాటు పడిపోయినాం. దైవనింద, గురునింద, పరపీడన, నారీపీడన, మాతృ పితృ నింద, మిత్రద్రోహం, స్వామి ద్రోహం వంటి మహాపాపాలు చేసి నరకానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇక్కడ శిక్షలు అత్యంత దారుణంగా ఉంటాయి. ఆ శిక్షల బాధ పడలేక ఆ పాపాత్ములు చేసే ఆర్తనాదాలు ప్రతిరోజు మేము వింటూనే ఉన్నాం. అయితే మహర్షి, వాళ్ళ యొక్క ఆర్తనాదాలు వింటే చాలు ఎవరికైనా సరే వైరాగ్యం పుడుతుంది. ఇక జన్మలో పాపం చేయకూడదు అనిపిస్తుంది. నరకం నుంచి వినిపించే పాపాత్ముల యొక్క ఆర్తనాదాలు వింటూ దుర్వాసుడు ఆ పితృలోకంలో ఉండలేకపోయాడు. చటుక్కున లేచాడు. వడివడిగా అడుగులు వేస్తూ నరకలోకం వైపు బయలుదేరాడు. పితృదేవతలు కూడా వెంటపడ్డారు. కొద్దిసేపటికే నరకలోకానికి చేరుకున్నాడు. పెద్ద పెట్టున ఆర్తనాదాలు వినిపిస్తున్నటువంటి ఆ కుంభీపాక నరక కోపం దగ్గరికి వెళ్ళాడు. ఆ గట్టున నిలబడి లోపలికి తొంగి చూశాడు. అంతే, అప్పటి వరకు మిన్నుముట్టినటువంటి ఆర్తనాదాలు ఒక్కసారిగా ఆగిపోయినాయి. ఆనందంతో కేరింతలు కొట్టడం మొదలుపెట్టారు. వాళ్ళంతా ఉల్లాసంగా ఉన్నారు. ఉత్సాహంగా కేరింతలు కొడుతూ నాట్యం చేస్తున్నారు. యమలోకం గురించి పితృలోకంలో తాను విన్నదొకటి, ఇక్కడ తాను స్వయంగా చూస్తున్నది వేరొకటిగా ఉండడం వల్ల దుర్వాసుడు ఆశ్చర్యపోయాడు. ఆయన వెంట వచ్చిన పితృదేవతలు కూడా ఆశ్చర్యపోయారు. అక్కడ శిక్షలు అమలు చేసేటటువంటి యమభటులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ ఆకస్మిక పరిణామానికి అందరూ నిర్ఘాంతపోయినారు, నివ్వెరపోయారు, నిశ్చేష్టులైపోయారు. కఠినమైన శిక్షలకి యాతనలు అనుభవిస్తూ భయంకరమైనటువంటి హాహాకారాలు చేయవలసినటువంటి పరమ పాపాత్ములందరూ ఈ విధంగా కేరింతలు కొడుతూ ఆనందకేడి నృత్యాలు చేయటం వాళ్ళని మరింత అయోమయంలో పడేసింది. కుంభీపాకంలో శిక్షలు అనుభవిస్తున్నటువంటి మహాపాపాత్ములందరూ కూడా స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తున్నంత ఆనందంగా ఉండడం విడ్డూరంగా కనపడింది. ఎంతగా తరచి చూసినా ఈ పరిస్థితి కారణమేమిటో కనపడలా. ఇదేదో మాయలాగా ఉందని వాళ్ళ యమదూతలు పరిగెత్తుకుంటూ హుటాహుటిన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. స్వామి, మన కుంభీపాకంలోని మహాపాపాత్ములందరూ స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తున్నంత ఆనందంగా ఉన్నారు. కొద్ది నిమిషాల కిందటి వరకు హాహాకారాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఉల్లాసంగా కేరింతలు కొడుతున్నారు. దీనికి కారణం ఏంటో మాకు మాత్రం అంతు చిక్కటం లేదు. మీరే ఒక్కసారి స్వయంగా వచ్చి పరిశీలించండి అని తమ రాజుగారికి చెప్పారు యమదూతలు. యమధర్మరాజు కూడా ఉలిక్కిపడ్డాడు ఆ మాటలు విని. అసలు కుంభీపాకంలో ఏం జరుగుతుందో చూడటానికి వెంటనే తన మహిష వాహనాన్ని ఎక్కి బయలుదేరాడు. ఎందుకైనా మంచిదని
తమ ప్రభు అయినటువంటి ఇంద్రుడితో సహా ఇతర దిక్పాలకులందరినీ, బ్రహ్మ విష్ణువులకు కూడా కబురు పెట్టాడు యముడు. ఇంద్రాది అష్టదిక్పాలకులు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి అందరూ ఒకేసారి కుంభీపాక కూపం దగ్గరకు వచ్చేశారు. ఆ లోపల ఉన్న పాపాత్ములు ఆనంద పరవశులు కేరింతలు కొడుతున్నటువంటి దృశ్యాన్ని కళ్ళారా చూశారు వాళ్ళు కూడా. ఇది నరక కూపం కాదు, పాపాత్ముల కోసం ఏర్పాటు చేసినటువంటి భోగకూపంలాగా ఉందని వాళ్ళంతా తమలో తాము గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ఈ విడ్డూరానికి కారణం ఏమిటో వాళ్ళెవ్వరికీ అంతుపట్ల. బ్రహ్మ, విష్ణుమూర్తి, ఇంద్రుడు యమధర్మరాజులతో తర్జన భర్జనలు చేశాడు. ఎంతగా ఆలోచించినా ఈ వింతకు కారణం ఏమిటో వాళ్ళెవరికీ తోచల. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, పరమేశ్వరుని అడిగితే దీనికి కారణం ఏమిటో ఆయనే చెప్పగలుగుతాడు అని వాళ్ళంతా ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేశారు. దిక్పాలకులను, ఇంద్రుణ్ణి, యముణ్ణి వెంటబెట్టుకొని బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి నేరుగా కైలాస లోకానికి వెళ్ళారు, దుర్వాస మహర్షితో సహా. వాళ్ళంతా శివుడికి నమస్కారం చేశారు. యమలోకంలో వాళ్ళు చూసిన వింతంతా వివరించారు. మహేశ్వర, మేము ఎంతగా ఆలోచించినా ఈ వింతకు కారణం ఏమిటో మాకు తోచటం లేదు. నువ్వు సర్వజ్ఞుడివి, దీనికి కారణం ఏమిటో నువ్వే చెప్పాలి అన్నాడు విష్ణుమూర్తి అంతటి వాడు. శివకేశవులకి ఎక్కడా భేదం లేదండి. అప్పుడు శంకరుడు చిరునవ్వు నవ్వి, మహావిష్ణు, ఇందులో వింత లేదు, విడ్డూరము లేదు. ఇదంతా నా అంశ సంభూతుడైనటువంటి దుర్వాస మహర్షి శరీరం మీద ధరించినటువంటి విభూతి యొక్క మహిమ అన్నాడు. కుంభీపాకం వద్దకు వచ్చినటువంటి దుర్వాసుడు తొంగి చూశాడు కదా ఆ కోపంలో ఏం జరుగుతుందోనని. అప్పుడు తల వంచి లోపలికి చూశాడు. అలా చూసినప్పుడు దుర్వాస మహర్షి నుదిటిన శరీరం మీద నుంచి కొంత విభూతి రేణువులు ఆ కోపంలో ఉన్నటువంటి పాపాత్ములు ఏదో పడ్డాయి. రేణువులు పడ్డాయి అంతే. అవి పడినటువంటి మరుక్షణం పాపాత్ముల యొక్క యాతనలన్నీ మటుమాయమైపోయాయి. కుంభీపాక కోపం స్వర్గతుల్యంగా మారిపోయింది. ఇక మీదట అది పితృలోక వాసులకి ఒక పరమ పవిత్రమైనటువంటి తీర్థం అవుతుంది. అందులో స్నానం చేసినటువంటి పితృదేవతలు సుఖపడతారు. అక్కడ ఒక ఆలయం నిర్మించండి, మా దంపతులను అక్కడ ప్రతిష్ఠించండి. ప్రీతీశ్వరి, ప్రీతీశ్వరులుగా అందులో మేము కొలువై ఉంటాం. ఆ దేవాలయంలో పితృలోక వాసుల యొక్క పూజలు అందుకుంటూ ఉంటాం. 3 లోకాలలో ఉన్నటువంటి తీర్థాలన్నింటిలోకి ఇదే పరమ పవిత్రమైనటువంటి తీర్థం అవుతుంది అని శంకరుడు ప్రకటించాడు. శివుడి యొక్క లీల ఇది. దేవతలందరూ శివుడి దగ్గర సెలవు పుచ్చుకొని బయలుదేరారు. ఆ విధంగా పరమేశ్వరుడు చెప్పినట్లుగానే ఆ కుంభీపాకం దగ్గర ఒక తీర్థాన్ని, ఒక ఆలయాన్ని నిర్మాణం చేశారు పితృదేవతలు. అప్పటి వరకు కుంభీపాకంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ విభూతి వాళ్ళ మీద పట్టం వల్ల దివ్యమైనటువంటి విమానాల్లో ఎక్కి నేరుగా కైలాసానికి వెళ్ళిపోయారు. హరహర మహాదేవ, శంభో శంకర. అటువంటి పరమేశ్వరుడి యొక్క విభూతి దేవాలయానికి వెళితే మనకిస్తారు. ఆ ఇచ్చిన విభూతిని చక్కగా మన శరీరానికి అలదుకోవాలి తప్ప అక్కడున్న స్తంభాల మీద పోయటం ఇలాంటి పనులు చేయకూడదు. కొంచెమే మనకిస్తారు, ఒక చిటికెడు. ఆ చిటికెడు చక్కగా 3 వేళ్లకి రాసుకొని చక్కగా 3 రేఖలు గనక దిద్దుకుంటే చాలు. ఆ విభూతిని చక్కగా ఒక పేపర్ తీసుకొని పొట్లం కట్టుకొని ఇంటికి వెళ్ళి, అంటే శివయ్యకి లింగానికి అలదినటువంటి విభూతి కానీ గంధం కానీ మనకు ప్రసాదంగా ఇస్తే వాటిని తెచ్చి మన ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులతో కలిపి ప్రతినిత్యం మనం ధరించాలి. అప్పుడు ప్రతినిత్యం కూడా ఆ శివయ్య యొక్క లింగం మీద
పెట్టినటువంటి విభూతిని లేదా గంధాన్ని మన శరీరానికి పూసుకున్నట్టే కదా మనకు రక్షణ లభిస్తుంది. నరకలోకం ఉండదు వాడికి. అటువంటి వాడు మరణానంతరం నేరుగా కైలాసానికే తీసుకువెళ్ళిపోతారు శివదూతలు వచ్చి. ఈ కథ మనకి శివపురాణంలో కనిపిస్తుంది. దేవీ భాగవతంలో కూడా విభూతి యొక్క మహాత్యాన్ని చెప్పారు. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రతినిత్యం మనం కార్తీక స్నానాలు చేస్తాం, ఓపిక ఉన్న వాళ్ళమందరం. అలా చేసి చక్కగా విభూతి ధరించి మాత్రమే మిగతా పనులు చేసుకోవాలి. అది అలవాటుగా మార్చుకోవాలి. ప్రతినిత్యం విభూతి ధరించాలి. తమిళనాడులో చూస్తే విభూతి ధరించిన ముఖం మనకు కనపడదు. ఆడవాళ్ళు కూడా బొట్టు పైన ఒక గీత గీసుకుంటారు విభూతితోటి. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువ కనిపిస్తోంది. కానీ నేను మాత్రం ప్రతినిత్యం స్నానం కాగానే చక్కగా విభూతి రేఖలు దిద్దుకొని పొట్ట మీద కూడా పూసుకొని చక్కగా 5 స్థానాల్లో విభూతిని ధరించి ఆ తర్వాతనే సంధ్యావందనాది కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, అలాగే ప్రతినిత్యం చేసేటటువంటి ఆరాధన, పారాయణ ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, అందరం కూడా హిందువులుగా పుట్టాం. హిందూ ధర్మాన్ని అనుసరిస్తేనే మనం అనుసరిస్తూ ఉంటే మన పిల్లలు కూడా మనం చూసి అనుసరిస్తారు. మనమే విభూతితో బొట్టు పెట్టుకోవడానికి సంకోచిస్తూ ఉంటే మన పిల్లలు ఏ విధంగా మనల్ని ఫాలో అవుతారు? ఆలోచించండి. కాబట్టి తప్పకుండా తిలకధారణ, విభూతి ధారణ తప్పకుండా హిందువుగా పుట్టినటువంటి ప్రతి వాడు చేయాల్సిందే. అందుకనే విభూతి లేని ముఖాన్ని, అలాగే శివాలయం లేని ఊరిని సందర్శించొద్దు అన్నారు పెద్దలు. ఏ ఊళ్ళో అయితే శివాలయం ఉండదో ఆ ఊళ్ళో భోజనం కూడా చేయకూడదు ఎవడింటికి వెళ్ళి. ఇంత కఠినంగా చెప్పారు. అటువంటి పార్వతీ పరమేశ్వరులు మనందరినీ చల్లగా రక్షించుగాక అని వాళ్ళ యొక్క దివ్య చరణార విందాలను పట్టుకొని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.